నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అనకపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో PMM-SY పథకంలో భాగంగా మత్స్యకారులకు OBM ఇంజన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా OBM ఇంజన్లు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మత్స్యకారులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. త్వరలోనే పూడిమడకలో జెట్టి నిర్మాణం పూర్తవునుందన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు వారి జీవన విధానమైన వేటకు సంబంధించిన వస్తువులపై రాయితీలు ఇస్తున్నామన్నారు. నేడు రాయితీపై OBM ఇంజన్లు అందజేయడానికి సమకూర్చిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి మత్స్యకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా వస్తాను. అన్ని కాలువలు క్లీన్ చేసి అంతా కూడా మరి ఏదైతే చెత్త చెదారం ఉందో అవన్నీ కూడా క్లీన్ చేయించే బాధ్యత మనది. చాలా వరకు శానిటేషన్ మనకు పెరిగింది, అంటే ప్రాపర్ గా ఉంది. ఈ రోజు మన నియోజకవర్గంలో చాలా ప్రాపర్ గా ఉంది. నాకు తెలిసి 80% క్లీన్ చేస్తాం, 20% కూడా ఉంది. అది కూడా చేస్తాం. స్లోగా ఎక్కడ చూసినా ఇక్కడ మీకు నియోజకవర్గం మొత్తం నీట్ గా ఉంటుంది. అలాగే మన ఏదైతే పూడిమడక కూడా ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది, చేస్తాం. ఆ రోజు మీకే తెలుస్తుంది. కానీ మీ అందరూ కూడా పాజిటివ్ గా నా దగ్గరికి రావాల్సిన బాధ్యత మీ అందరూ. ఈ అన్నింటి మీద నేను ఒకటే చెప్తున్నా, ఇది పని చేసుకుని సాధించుకునే టైం. ఈ టైంలో మీరు దయచేసి సహకరించి విషయం మాత్రమే తీసుకొచ్చి విషయానికి సొల్యూషన్ మనం తీసుకొస్తే 80 ఇంజన్ల కన్నా ఎక్కువ 80 పైన ఉన్నాయి. కానీ ఈరోజు 16 మంది మాత్రమే వచ్చారు. అయితే ఓకే, చాలా మంది నాకు ఎవరో గారు నాయకులనే నాకు ప్రశ్నించాక పూడిమడక నుంచి మీరు పంపించారు. ఎక్కడ సార్ పూడిమడక వెళ్తున్నారని చెప్తాను. 60,000 వచ్చి మెసేజ్ మీరు చెప్తే నాకే మెసేజ్ అక్కడే ప్రశ్న చేసి మామూలుగా పంపించలేదు, ఆటంకంలో పంపించారు. నేనన్నా ఇప్పుడు మేడం ఒకటి చెప్పారు, కంపెనీ మీకు ఇవన్నీ మీద రేట్ డిసైడ్ అవుతాయి. ఒకడు చీప్ క్వాలిటీ చైనా ఉన్నాయి, మీకు తెలుసలేదు. చైనా కావాలంటే 10,000 20,000 వస్తాయి. కానీ మీరు మధ్యలో పక్కన తెగుకొని పట్టుకుని అదైనా ఎప్పుడు అయిపోతుందో తెలియదు, అది పట్టుకొని ఆ తెడ్డేసి రావాల్సి వస్తుంది. మన బయటికి ఎంత వస్తుందో మీరు ఆలోచించుకోండి. ఇదైతే 83,000 అంతేనమ్మా. ఈ 83,300 డెఫినెట్ గా మీ అందరికీ కూడా మేము వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ఇంకా తగ్గించడానికి, అలాగే ఏదైతే సబ్సిడీ ఉందో మరి 40% సబ్సిడీ, దాన్ని మినిమం మా నాయకులు జగన్ కానీ, లేకపోతే మన ప్రవీణ్ కానీ, లేకపోతే పాలనాయుడు కానీ, బాబునాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినట్టు సబ్సిడీ పెంచడానికి మేము పూర్తిగా 100% గవర్నమెంట్ అడుగుతాం. అందులో డౌట్ లేదు. అలాగే బోర్డుల గురించి కూడా అడుగుతాం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ బోర్డులు కేవలం ఒక ఫిషింగే కాదు, ఇంకా మనకి చాలా మంది మీకు చెప్పాను, టూరిజం గురించి కూడా చెప్పాను, వాటికి కూడా కావాల్సి వస్తుంది. అందుకే ఇండివిజువల్ గా ఒక్కొక్కరి మనం రాసుకుంటాం. అది త్వరలో మరి ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు పంచాయతీల కోసం చాలా బ్రహ్మాండంగా ఈరోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. ఈరోజు మొత్తం పంచాయతీలు ప్రక్షాళన చేశారు. 10,000 కన్నా ఎక్కువ జనాభాలో మున్సిపాలిటీ లాగా స్ట్రక్చర్ అంతా కూడా సెట్ చేశారు. దాంట్లో ఈరోజు సర్పంచే కాదు, మళ్ళా సెక్రటరీని కూడా సెక్రటరీ తీసేసి డిప్యూటీ ఎంపీడీఓ అని వస్తారు. అంటే ఒక మండలానికి పనిచేసే ఒక వ్యక్తి డైరెక్ట్ గా ఈ పంచాయతీకి డిప్యూటీ ఎంపీఓ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ పంచాయతీ. అదే త్వరలో ఆ సిస్టమ్ కూడా వస్తాయి. అందులో మళ్ళీ మున్సిపాలిటీ ఎక్కడైతే ఉందో శానిటేషన్ ఒక ఆఫీసర్ వస్తారు. ఇప్పటికి సచివాలయాలు ఉన్నాయి, కానీ ఇంకా బ్రహ్మాండమైన మంచి ఆఫీసర్లు శానిటేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, ఇలా సపరేట్ గా వస్తారు. ప్రతి ఒక్కటి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, చేసుకుంటాం. ప్రజలందరికీ సమానంగా చూసి పని చేయడానికి వచ్చింది ప్రభుత్వం కాదు. కోర్టు మీ సొంత ప్రస్తుతం చేస్తే నా కార్యకర్తలు వదిలితే చాలు, మీకు హ్యాండిల్ చేసుకుంటారు. అవునా చెప్పండి, మీరే చెప్పాలా? గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కోర్టుని నేను ఇంత గెలిచానంటే నా నాయకులందరూ కారణం. 100% ఎవడు తప్పు కాదు. ఇక్కడ వారు ప్రత్యేకంగా నాకు సభాపరంగా చెప్పాల్సిన పని లేదు. ఏ రోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ చెప్తారు, వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ లోని ఉన్న పార్టీలు చెప్తున్నారు కదా, మనమేమో అడగలేదని అడుగుతున్నారు, కానీ అవసరమే లేదు. కోటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసిన ఉప ముఖ్యమంత్రి
తర్వాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.